పిఎస్ఎల్వి టీవీ ప్రేక్షకులకు దిశా వాస్తు కార్యక్రమం శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు ఆర్ అల్వాల్ రెడ్డి అల్వాల్ రెడ్డి. అయితే ఇక్కడ దిశ అనేది మనిషిని శాసిస్తుంది. దిశ ఆరోగ్యాన్ని శాసిస్తుంది. మీరు అనొచ్చు, అసలు దిశ ఏంటి, మనిషిని శాసించడం ఏంది, ఆరోగ్యాన్ని శాసించడం ఏందని మీరు అనుకోవచ్చు. దానికి నేను మీకు ఒకటే క్లూ చెప్పాలనుకున్నాను. నేను ఆరోగ్య సమస్యల మీద అధ్యయనం చేశాను. చాలా కేసులలో సక్సెస్ అయ్యాను. ఫెయిల్ అనే క్వశ్చన్ అయితే నాకు ఇప్పటి వరకు ఎదురు పడదు అని అనుకుంటా. ఎందుకంటే దిశ మనిషిని శాసించినప్పుడు రోగగ్రస్తానికి గురి అయిపోతాడు. అప్పుడు మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఒకటే చెప్తాడు, సార్ నీకు ఆపరేషన్ చేయాల్సి ఉంది, నీకు 10 లక్షలు అవుతాయి, నీకు 5 లక్షలు అవుతాయి, నీకు 20 లక్షలు అవుతాయి, ఇలా లక్షల మీద చెప్తుంటారు. అయితే అది ఆపరేషన్ అంటే రోగం ఉంటే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. అదే దిశా దోషం ఉందనుకోండి, ఆపరేషన్ సక్సెస్ కాదు, తద్వారా రోగం అంతం కాబడదు. అయితే మీరు నన్ను పిలిచి ఇన్వైట్ చేసి ఆ ఇల్లును చూయించినప్పుడు, ఆ వ్యక్తిని చూయించినప్పుడు అది దిశా దోష ప్రభావమా లేక నిజంగా రోగమా అనేది నిర్ధారణ చేస్తాను. ఒకవేళ దిశా దోషం వల్లనే అనుకుంటే నేను అప్పుడే చెప్పేస్తాను, మీరు ఏ డాక్టర్ని అయితే కలిశారో ఆ డాక్టర్ నేను ఛాలెంజ్ చేస్తాను, ఇతను ఆపరేషన్ ద్వారా ఈ రోగాన్ని కంట్రోల్ చెయ్యడు అని చెప్పడమే కాకుండా అతను మీ ముందే ప్రశ్నిస్తాను, అతను గ్యారెంటీ ఇవ్వలేమని మీ ముందే చెప్పిస్తాను. మీరు కోరిన డాక్టరే. ఇక్కడ దిశ అనేది ఖచ్చితంగా రోగాన్ని తగ్గించే శక్తి దీనికి ఉంది. వితౌట్ ట్రీట్మెంట్తో నేను మందు ఇవ్వను, ట్రీట్మెంట్ చెయ్యను, మంతరాలు ఇవ్వను, పూజలు చేసుకోమని అసలే చెప్పను. ఏది లేకుండానే మీకు రోగాన్ని నయం చేయబడుతుంది. అంటే ఇప్పుడు ఒక విషయం మీరు గుర్తుంచుకోండి. ఒక వ్యక్తికి 10 లక్షల రూపాయలు అడిగిండు డాక్టర్ ఆపరేషన్కు, తక్కువైతుందని గ్యారంటీ ఇవ్వమని ఖచ్చితంగా చెప్పేస్తాను మీ ముందల. అప్పుడు నేను చెప్పేది ఏంది, నేను చూపించడం ద్వారా దిశ ద్వారా సాధ్యమవుతుందని చెప్తాను. మీరు ఒప్పుకోరు. ఎందుకంటే గ్యారంటీ ఏంటి, ప్రతి ఒక్కరికి గ్యారంటీ కావాలంటారు. దానికి నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నా, 10 లక్షలు డాక్టర్ అడిగినప్పుడు నేను 5 లక్షలు డిపాజిట్ చేయమని చెప్తాను. నేను సొంతంగా 1,00,000 రూపాయలు నేను డిపాజిట్ చేస్తాను. ఎందుకంటే నేను గ్యారంటీ ఇస్తున్నాను కదా. ఇక్కడ మీకు రోగం తక్కువ కాకుంటే మీ డబ్బులు మీకే కాకుండా నా 1,00,000 రూపాయలు కూడా మీకే వస్తాయి. మీ డబ్బులు మీకు 5 లక్షలు మీ గ్యారంటీ ఉంటుంది కాబట్టి మనము జాయింట్ అకౌంట్లో ఉంటాయి. మీ 5 లక్షలు మీకే వస్తాయి, నా 1,00,000 రూపాయలు కూడా మీకే వస్తాయి. ఒకవేళ తగ్గింది అనుకోండి, మీకు సగం పైసలతోనే రోగం తగ్గిపోతుంది. ఇట్లా 1 రూపాయి లేకుండానే తగ్గిపోతుంది. ఒకవేళ రోగం తగ్గినప్పుడు మీకు 1,00,000 రూపాయలు మీ డబ్బులు మీకే ఉంటాయి, 1,00,000 రూపాయలు మీకు బెనిఫిట్గా వస్తుంది. అంత ఖచ్చితమైన బెనిఫిట్ చెప్పగలిగే శక్తి ఒక దిశకు మాత్రమే ఉంది. అంతేకాకుండా మీరు ఏ వ్యాధి గురించి అయినా పర్వాలేదు, హార్ట్, మెదడ, కిడ్నీలా ఏది అన్నది కాదు, రోగం ఏదైనా కావచ్చు, దిశ తగ్గించే శక్తి దిశకు ఉంటుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా నన్ను ఇన్వైట్ చేయడం, తెలుసుకోవడం, నిర్ణయం తీసుకోవడం మీ చేతిలోనే ఉంటుంది. దీనివల్ల మనము ఎంతోమంది రోగాలను నయం చేసే శక్తి ఒక దిశకు మాత్రమే ఉంటుంది. ఏంటి అసలు దిశ ఏంటి, రోగాలు ఏంటి అంటే, గతంలో పూర్వకాలంలో ఇంత దోషపూరితమైన ఇండ్లు ఉండేవి కావు. ఎప్పుడైతే వాస్తు మార్కెట్లకు వచ్చిందో అప్పుడే దోషపూరితమైన ఇండ్లు ప్రారంభమైనవి. వాస్తు పండితులు ఇచ్చేటివన్నీ వాస్తు దోషాల ఇండ్లు తప్ప వాస్తు ప్రకారం ఇండ్లు కావు. 100% ఇండ్లు వాస్తు దోషాల ఇండ్లు తప్ప వాస్తు ప్రకారం ఇండ్లు కావు. అంటే ఇంకేముంది, 5%. ఆ 5% కూడా వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకొని మాకు ఇట్లా ఉండొద్దు, ఇట్లే ఉండాలని వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నాయి. కాబట్టి ప్రేక్షకులకు నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఇప్పుడు మనం ఉండే ప్రతి ఇల్లు వాస్తు దోషం ఇల్లు. అసలు వాస్తు దోషం ఇల్లు అని ఎలా చెప్పగలుగుతావని మీరు అడగచ్చు. వాస్తుశాస్త్రం నీ పుస్తకాన్ని చదివినప్పుడు ఒకటే నీకు అర్థమవుతుంది, ఈశాన్యం పెరిగితే ఇంటికి మంచిది అని. మరి మీరు చూపించండి, ఒక్క ఇల్లు అయినా ఈశాన్యం పెరిగిన ఇల్లు ఉందేమో? ఒక్క ఇల్లు గిట్ దొరకదు మీకు. నెంబర్ 1, తూర్పు ఆగ్నేయం నీచ స్థానం పెరగకూడదు అని వాస్తుశాస్త్రం రాసింది. ప్రతి ఇల్లు తూర్పు ఆగ్నేయం పెరిగిన ఇల్లు తప్ప వేరే కావు. ఇకపోతే అగ్ని, ఆగ్నేయము అంటే అగ్ని, అగ్నిలో నీళ్లు పోయకూడదని వాస్తుశాస్త్రం చెప్తుంది. కానీ మనం మొత్తం బాత్రూంలో నీళ్ళు పోయడమే.
వాస్తుశాస్త్రం వద్దంటుంది కాబట్టి వాళ్ళు నీళ్లు పోస్తున్నారు. అంటే వాస్తు విరుద్ధమా కాదా? వాస్తు ఏమంటుంది? ఆగ్నేయంలో నీళ్లు పొయ్యరాదు అంటుంది. మన వాస్తు పండితులేమో బాత్రూమే కట్టుకోమంటారు, నీళ్లు పోసుకోమంటారు. ఇది వాస్తు విరుద్ధమా కాదా? మరి ఇలాంటి పండితులను మనము పరిగణలోకి తీసుకుందామా? ఇవాళ ఎన్ని హాస్పిటళ్ళు సరిపోతలేవు. కారణం ఏంది? ఆగ్నేయము పెరిగిన దోషాల వల్లనే అన్ని ఆరోగ్య సమస్యలు వచ్చి అందరూ హాస్పిటల్ పాలై అందరూ ట్రీట్మెంట్ కావాలంటాం. పోనీ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతామంటే కావు. మనం సంపాదించిన డబ్బులన్నీ ఆరోగ్యానికి పెడుతున్నాం. మనకు పెద్ద వ్యాధులు వచ్చినప్పుడు దిశా వాస్తు పండితునైన నన్ను పిలిపించండి. అది నిజంగా రోగమా కాదా నిర్ధారణ చేసుకోండి. అది మీరు ఆపరేషన్ చేయించారా నాకు తెలియదు. నిర్ధారణ చేసుకోండి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి. పోనీ నేను చెప్పేది ఎంతవరకు కరెక్టు అని మీరు అనుకోవచ్చు. దానికి మీకు నేను ఒకటే చెప్తున్నాను. మీరు ఒక 10 ఇండ్లు చూపించండి వరుసగా మీ ఊర్లో. రోడ్డు మీద వెళ్తుంటాం, ఇది లక్ష్మయ్య ఇల్లు, ఇది పిల్ల ఇల్లు, మల్లా ఇల్లు అని. అప్పుడే నేను వాళ్ళ హిస్టరీ మొత్తం చెప్పేస్తుంటా. అంటే ఇంటి ముందరికి వెళ్ళి పోతుంటాం, రోడ్డు మీద పోకుండానే వాళ్ళ గురించి మొత్తం మీకు వివరించడం జరుగుతుంది. వాళ్ళకుండే సమస్యలు వివరించడం జరుగుతుంది. అంటే దిశ ప్రభావం ఎంత కఠినంగా ఉంటుందో మీకు చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ. ఎందుకంటే మీ ఊర్లో నాకేం తెలియదు కదా. మీ ఊర్ల గురించి, మీ ఊరి వాళ్ళ గురించి నాకు ఏ సమస్యలు తెలియవు. మీరు చూపించిన ఇండ్లకే, మీరు చెప్పిన అడ్రస్ ప్రకారంగానే వాళ్ళకుండే సమస్యలు నేను మీ ముందే చెప్పేస్తున్నాను. కాబట్టి దిశ ప్రభావము పూర్తి స్థాయిలో ఉంది. దిశ ప్రభావాన్ని అడ్డుకోవడానికి ప్రపంచంలో ఏ శక్తి లేదని నేను ప్రూవ్ చేస్తున్నాను. మనం ఇక్కడ గ్యారంటీగానే వైద్యం చేసుకుంటున్నాము, గ్యారంటీగానే మాట్లాడుకుంటున్నాము. ఇలా మీరు నన్ను పిలుచుకుంటే 5,000 ఇవ్వచ్చు, 10,000 ఇవ్వచ్చు ఫీజు. కానీ నేను గ్యారంటీ కింద ₹1,00,000 పెడతాను అంటున్నాను. అంటే నాకు ఎంత శాస్త్రం మీద నమ్మకం ఉంటే ₹1,00,000 పెడతాను. నేను 10-20 మందికి చెప్తే కూడా నాకు ₹1,00,000 రావు. మరి నేను ఎంత ధైర్యం ఉంటే ₹1,00,000 పెట్టుబడి పెడతానని ముందుకు వస్తున్నాను. అంటే నా మీద, నాకు శాస్త్రం మీద ఉన్న నమ్మకం. నేను గత 25 సంవత్సరాలుగా ఈ దిశ మీద పరిశోధన చేయడం జరిగింది. దిశ మారితే దశ మారుననే నానుడి సత్యం మీదనే గత 20 సంవత్సరాలుగా నేను పరిశోధన చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ఎలక్షన్ మీద పరిశోధన చేస్తున్నాను. మీరు ఇప్పటికిప్పుడు మాకు నిర్ధారణ కావాలంటే 1-2 నెలల లోపల జరిగే ఎన్నికల ముందు మీరు పిలిచి, అయ్యా గీన గెలుస్తాడా అని అడగండి. 2 ఇండ్లు చూసి ఎవడు గెలుస్తాడో, ఏ స్థాయిలో గెలుస్తాడో మీకు చెప్పేస్తాను. అప్పుడే మీకు అర్థమవుతుంది, అరే దిశ ఇలాగిలా చేస్తుందా అని. మనకి ఎక్కువ రోజులు టైం వేస్ట్ చేసే రోజులు కావివి. మనకు ఇవాళ తెలవాలి, 1 నెల రోజుల్లో తెలవాలి. అట్లయితేనే నేను నిన్ను నమ్ముతా. లేకుంటే ₹1,00,000 కాకపోతే ₹1,00,00,000 అయినా సరే పెట్టి నా ఆరోగ్యాన్ని నేను మంచిగా చేసుకుంటామంటారు. నేనేమంటున్నా, మీ ఊర్లో మీ ఇండ్లకు చూసి వాళ్ళ ఇంటి పరిస్థితుల గురించి వాళ్ళ పూర్తి స్థాయి సమాచారాన్ని నేను ఇస్తున్నా. అది ఏ ప్రకారంగా? దిశ ప్రకారంగా. దిశ ఆ ఇంటి మీద ఎటువంటి ప్రభావం ఉంటుందో దాన్ని కులంకుశంగా తెలుసుకొని మీకు ప్రభావం ఇస్తున్నా. దిశను వాడుకుందాం, మన ఆరోగ్య సమస్యలన్నిటిని తీర్చుకుందామని మరీ తెలియజేస్తూ నా ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.